పాట్నా రోడ్ లో అంబులెన్స్ దొరికింది అన్నయ్య. దొరికాడా? చెప్పు. అంబులెన్స్ దొరికింది కానీ అందులో ఎవరు లేరన్నా. మిస్ అయ్యాడా? అమ్మయ్యా. అంటే వాడు పాట్నా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. పట్టుకో వాడిని. ఓకే అన్నయ్య. పదండ్రా. ఎస్పీ గెట్ దెమ్ అలర్ట్. వాడు తప్పించుకోండి సార్. బస్సులు రైళ్లు కార్లు ఏం వదలట్లేదు సార్. వాడు సైకిల్ వేసుకెళ్ళిపోతే అయినా పోయినోడు ఎలాగో పోయాడు. ఆ టెన్షన్ నువ్వెక్కడ పోతావని భయంగా ఉంది. వదిలే. ఏంట్రా వదిలేసేది? 10 కోట్లు పెట్టి కొనుక్కున్నాను వాడిని. ఊరు నుంచి ఎంతో తీసుకున్నావు, ఎంతో కొంత తిరిగిస్తే తప్పేంటి లాల్జీ? పోలేనాథ్, నీ పేరు పెట్టుకున్నాను, నీ ఫోటో వాల్ పేపర్గా పెట్టుకున్నాను. నేను పర్సంటేజ్ తీసుకోవటం తప్ప తిరిగిచ్చింది లేదు. నా సంపాదనలో 50% నీకు ఇస్తాను. వాడు మటుకు దొరకకూడదు. ఇవన్నీ పెడుతున్నారంటే నన్ను ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. నాకు ఫేవర్ వచ్చేటట్టుంది. బావా, దొరికితే చంపేస్తారా? నో, మనకేం అవ్వదు. ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతకండ్రా. హ్యాపీ, ఐ లవ్ యూ. సారీ, నాకేమైనా అయితే నీకు ఎప్పటికీ విషయం చెప్పలేనని చెప్పేశా. నాన్న కాల్ చేస్తున్నారు. బావా, పాట్నా అటువైపు. అన్నయ్య అలాగే అన్నయ్య. పాట్నా వెళ్ళి దారిలో మనోళ్ళని పోలీసులు పెట్టారంట. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. రండి. చలో. వాళ్ళంతా అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్. 2 hours లో ఫ్లైట్ ఉంది. పాట్నా ఎలా వెళ్తాం చెప్పు బావా. మనం పాట్నా వెళ్ళట్లేదు. నీ ఫోన్ ఇటీ. రే పాట్నా రోడ్ నువ్వు అలర్ట్ కొండు. ఆ పాట్నా రోడ్ లో ఎవరు సార్, ఏ ప్రెసిడెంట్ జనాలు వేసుకొచ్చి ఏంటి గొడవే. మా గౌతమ్ వెంటనే తిరిగి రాకపోతే బీహార్ మొత్తం తగలబడిపోద్ది. ఆ మంట ఆర్పడానికి దేశంలో ఉన్న ఫైర్ ఇంజన్లు తెచ్చినా సరిపో. అసలు మీకు ఏం కావాలరా? మంత్రి గారు, మా కరోనా బాబు ఏదో గ్యాంగ్ కిడ్నాప్ చేసిందట. ఆ సంగతి తెలిసి ఏ రైతులంతా రగిలిపోతున్నారు. కరోనా బాబా వాడి ఎవడ్రా? మీరు 10 కోట్లు ఇచ్చుకున్నారు కదా, వాడే. వాడా? 100 కోట్లు పెట్టి మన ఊళ్ళో కరోనా ప్యూరిఫైడ్ పెడదాం వచ్చాడు. మన కుర్రాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మన ఊరు జాతకాన్ని మార్చడానికి వచ్చిన మహాపురుషుడని పంతులు గారు చెప్పారు. మీరు అతన్ని కాపాడలేదంటే మీ జాతకాలు మారిపోతాయి. ఈ కరోనా బియర్ ఏంట్రా? అదొక పాపులర్ ఫారెన్ బీర్ సార్. ఓ రే, ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన ఊర్లో పెడుతుంటే నాకు చెప్పలేదేంట్రా? అంటే మీరు శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి బ్యాంకాక్ టూర్ వెళ్ళారు కదా. అవసరమైతే మేము ఏంటి ఒరే, ఆత్మహుతి అంటే నిన్ను నువ్వు తగలెట్టుకోవడం రా, పక్కోడిని తగలెట్టేయడానికి. ఎవరు తగలబెడితే ఏంటో పని జరుగుతుంది కదా. ఆయన రేపు నీ గురించి మినిస్టర్ అయ్యుండి మీ నియోజకవర్గంలో ఒక మనిషి కనిపించకుండా పోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా? సునియే, అందరూ వినండి. మీ అందరి ముందు కరోనా బాబుని పట్టుకోమని ఎస్పీని ఆదేశిస్తున్నాను. కరోనా బాబు తెచ్చి చూపించారు నుంచి. గౌతమ్ గారు, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు? ఎంత అడిగారు? చెప్పండి బాబు చెప్పండి. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని లోపల ఏం చేస్తారు? ఇప్పుడు ఆడి పేరు చెప్తాడు, ఈడు జైలుకి పోతాడు, నేను బతికిపోతాను. నువ్వు ఉన్నావయ్యా బోలేనా? చెప్పండి బాబు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. హోమ్ మినిస్టర్ వాళ్ళ మనుషులు. హోమ్ మినిస్టరా? వీళ్ళే కనుక లేకపోయి ఉంటే మేము ప్రాణాలతో బయటపడేవాళ్ళం కాదండి. ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం టైంకి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. ఇంతకీ మీరు బీర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సార్? అంతా ఓకే అయితే ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అరే దెబ్బలు బాగా తగిలేటట్టున్నా. ఎస్పీ డాక్టర్ పిలవండి. లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి. వాట్?
ప్లేట్ ఎందుకు మార్చావురా? నేను మార్చింది ప్లేట్ కాదు, నీ ఫేట్. నిజం చెప్తే జనాల్లో ఉండాల్సిన వాడివి, వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. మరి చెప్పుండొచ్చుగా. చెప్తే ఏమవుద్ది? మీడియాలో న్యూస్ అవుద్ది, జనాల్లో న్యూసెన్స్ అవుద్ది. అంతేగాని కోర్టులో ప్రూవ్ అవుతుంది నాకు చాలా బాగా తెలుసు. అండ్ రేపు నేను పెట్టబోయే బీర్ ఫ్యాక్టరీ కూడా అడ్డుపడతాను నాకు బాగా తెలుసు. ఊరు నీ బిల్డప్. కరెక్ట్ చెప్పావురా. నా మీద 1472 కేసులున్నాయి. ఇప్పటి వరకు ఏది ప్రూవ్ అవ్వలేదు. సరే, పాయింట్కి వస్తా. 10 కోట్లు పెట్టుబడి పెట్టాను నీ మీద. లాభం లేకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? బ్లడీ హెల్, ఎంత కావాలి చెప్పు, huh? ఎంత కావాలి చెప్పు. ఆహా, ఎంత కావాలని ఇస్తావా? ఎంత కావాలంటే తెస్తాను. You want 50 crores, right? Bloody freaking 50 crores. Here's your money. I'm going. 50 కోట్లు. Happy? ఉండో. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎందుకు పారిపోయావు? డబ్బులు ఇచ్చినా ప్రాణాలతో వదలవని మీ మనుషులే చెప్పారు. చూడు, రేపు మార్నింగ్ ఢిల్లీలో కరోనా కంపెనీ వాళ్ళతో ఎంఓయూ సైనింగ్ ఉంది. జర్మనీ నుంచి వాళ్ళ కంపెనీ సీఓ నన్ను కలవడానికి వస్తున్నాడు. బోర్డుని 50 కోట్ల కోసం అక్కడ వందలు వేలాది కోట్లు వదిలేసుకున్నా. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ మ్యాన్. ఆహా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావా? బియర్ ఫ్యాక్టరీ అంటే ఎంత ఉంటుంది సేల్స్? యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా 4 స్టేట్స్ లో ఇనిషియల్లీ మేము లాంచ్ అయిపోతున్నాం ప్రోడక్ట్ ని. మా ఎస్టిమేషన్ ప్రకారం మంత్లీ 48 to 50 crores. 50 crores. మరి ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 28 to 30 crores. 30 crores. అంటే నెలకి 20 crores లాభం. యా, సంవత్సరానికి ఎంత వస్తుందిరా? 240 కోట్లు. 5 years కి 1200 కోట్లు. ఓర్ని. అయినా ఈ స్టాటిస్టిక్స్ అని తెలుసుకో నువ్వేం చేస్తావు? ఇండియాలో లైసెన్స్ ఒక్కరికే ఇస్తారు, అది కూడా చైర్మన్ వాళ్ళ కొడుకు. నేను కేంబ్రిడ్జ్ లో ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇచ్చారు. ఏం బ్రిడ్జి? కేంబ్రిడ్జి. హౌరా బ్రిడ్జ్ అనుకున్నానులే. వాటెవర్. కెన్ ఐ గో? రే ఆగో. దీంతో నాకు పని లేదు. పని లేదు. వాట్? నాకు నీ పేమెంట్ వద్దు. పార్ట్నర్షిప్ కావాలమ్మా. ఏ పార్ట్నర్షిప్పా? మన ఇద్దరికి 50-50. ఈ డౌటే. No, it's not possible. నూరుకో బాబు, ఇంకేం మాట్లాడుకో. అమ్మా నువ్వు చెప్పమ్మా. బాబు, అడుగుతున్నాడుగా. నీకు 6 నెలలు పట్టే పని నేను వారంలో ఫినిష్ చేస్తా. 100 కోట్లు పెట్టుబడి కదా, 50 crores నేను ఇస్తా. రే, వదిన అడిగి గోడౌన్ కేసు తీసుకొని పావుగంటలో 50 కోట్లు తీసుకొని గెస్ట్ హౌస్ వచ్చాడు. అలాగనే రే ఆగో, నీకెందుకు బీర్ ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ లో? రే, ఏంట్రా నీ ప్రాబ్లం? టైటానిక్ షిప్ ని పార్ట్నర్షిప్ ని నమ్మినోడు ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు. రే, ఏంట్రా వాగుతున్నావు? కరోనా అనుకున్నావా, కరీనా అనుకున్నావా? అంత మొదలు పడిపోతున్నావు. నీకు ఇష్టమైతే చెప్పు, వారానికి ఒక కేసు బీర్ తెప్పిస్తాను, హాయిగా తాగి పడుకో. మనకెందుకు బీర్ ఫ్యాక్టరీ? కుల్రా నీకు. బాబు, నువ్వేం పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి వెళ్ళింది. పర్లేదులేండి సార్, పరమేష్ గారికి నాతో పార్ట్నర్షిప్ ఇష్టం లేనట్టుంది. ఇట్స్ ఓకే సార్, నేను వెళ్ళిపోతాను సార్. చూసావా, అంతా నీ వాళ్ళే. సారీ చెప్పి బాబుని కన్విన్స్ చేయి, లేదంటే నిన్ను ఇక్కడే చెప్పేస్తా. వెళ్ళు. సరే, నువ్వు సంకనాకి పోవడానికి సంకల్పంతో ఉంటే నేనేం చేస్తాను? వెళ్ళరు. బెదరు, నిన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేంటి నా మ్యాటర్లు ఇచ్చేద్దాం చూస్తున్నావు? మ్యాక్సిమం ట్రై చేశాను. వీడిని తెరేదో ఇప్పుడే తెలిసింది. ఈయన రోడ్డు మీద తెచ్చాడు, డిసైడ్ అయ్యావా? అంతా నీ క్రెడిటే కదా. ఏమైందిరా? క్యాష్ నీకు ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఎస్ సార్, పరమేష్ గారు చెప్తే నాకు ఆల్మోస్ట్ పరమేశ్వరుడు చెప్పినట్టండి. ఈయన కోసం ఒప్పుకుంటాను. యా, ఇంతకీ పార్ట్నర్షిప్ డబ్బులు పావుగంటలో వచ్చేస్తుంది. 50 కోట్లు చూసుకోండి. వాడు ఎప్పుడైనా చూసుకుంటాడు, నువ్వే ఆఖరిసారిగా చూసుకో. రే, క్యాష్ పోతే పోయిందిరా. కరోనాలో పార్ట్నర్షిప్ వస్తుంది కదా. నేను కూడా వెళ్ళనా? వెళ్తే బెటర్ మొలాలు చేయి. రే, వీడెందుకురా శని, అన్ని కరోనా బాబు చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ పార్ట్నర్. థ్యాంక్ యూ. ఇంతకీ భూమి పూజ ఎప్పుడు? నెక్స్ట్ ఫ్రైడే. మంచి రోజు. ఎవరికి? రే, మన అందరికి రా. మీరు బయలుదేరండి. బాయ్ గైస్, బాయ్ బాయ్. సీ యు. తొందరగా పార్టీ చేసుకుందాం. బాయ్. రే, సంవత్సరానికి లాభం ఎంతరా? 240 కోట్లు. 200. ఊరి ఏరియాదవా. 5 సంవత్సరాలు 200 కోట్లు. ఏమే సామాన్లు మొత్తం సర్దే. నమస్తే. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం. ఇక్కడ స్కూల్ వస్తుంది సార్, మన ఊరు పిల్లల కోసం. స్కూలా? బీర్ ఫ్యాక్టరీ కదా. పాండాజీ నమస్తే. చప్పట్లో. ఎంఆర్ఓ గారు, బీర్ ఫ్యాక్టరీ కాదు పాండేజీ, ఇది హాస్పిటల్.